మాతృదేవో భవ. అనంతమైన ఈ సృష్టిలో అమ్మవారి కరుణ కోసం ఎదురు చూడని ప్రాణి లేదు. అసలు మనం నిత్యం పఠించే శ్రీ లలితా సహస్రనామ వైభవం వెనుక ఉన్న పరమార్థం ఏమిటో మీకు తెలుసా? ఆ తల్లి ఆవిర్భావ గాథను ఒక్కసారి మననం చేసుకుందాం. పూర్వం తారకాసురుడనే రాక్షసుడిని అంతం చేయడానికి శివకుమారుడు జన్మించాల్సి ఉంది. కానీ పరమశివుడు యోగ సమాధిలో ఉండడంతో దేవతలు మన్మధుడిని పంపి ఆ సమాధిని భంగం చేశారు. ఆగ్రహించిన శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు. అయితే ఆ భస్మం నుండి బండాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు జన్మించాడు. శివుని కోపాగ్ని నుండి పుట్టినవాడు కాబట్టి పుట్టుకతోనే క్రూరత్వంతో ముల్లోకాలను పీడించసాగాడు. బండాసురుడిని సంహరించడానికి సాక్షాత్తు పరాశక్తి రావాలని శ్రీమన్నారాయణుడు ఉపాయం చెప్పాడు. దేవతలందరూ తమ శరీర మాంసాన్ని ఆహుతిగా ఇస్తూ చేసిన మహాయాగం ఫలితంగా కోటి సూర్యుల ప్రకాశంతో చిదగ్నికొండం నుండి జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరిగా ఆవిర్భవించారు. ఆ తల్లి తన గోళ్ల నుండి దశావతారాలను సృష్టించి బండాసురుడిని సంహరించి లోకంలో శాంతిని నెలకొల్పారు. ఈ అద్భుత విజయానికి గుర్తుగా వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని 1000 నామాలతో స్తుతించారు. అదే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. లలిత అంటే అత్యంత సున్నితమైనది, సౌమ్యమైనది అని అర్థం. ఒక తల్లి తన బిడ్డ తప్పులను క్షమించి ఎలా లాలిస్తుందో ఈ జగన్మాత కూడా మనలోని అహంకారాన్ని తొలగించి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. శ్రీమాత అని మొదలై లలితాంబిక అని ముగిసే ఈ నామమాలికను ప్రతిరోజు ధ్యానిద్దాం. ఆ తల్లి పట్ల మనలో కలిగే ప్రేమే మనల్ని మోక్షం వైపు నడిపిస్తుంది. జై శ్రీ మాత్రే నమః.